ఒక చిన్న రాఖీ ఇన్ని జ్ఞాపకాలను మోస్తుందని అప్పట్లో తెలియలేదు. రాఖీ రోజు ముందుగా గుర్తొచ్చేది నా చిన్ననాటి జ్ఞాపకాలు. చిన్నప్పుడు రాఖీ పండుగ చాలా బాగుండేది. అప్పుడు ఎంత గొడవ పడినా కొద్దిసేపటికి మళ్ళీ కలిసి ఆడుకోవడం. ఆ క్షణాల విలువ తెలియలేదు, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ మెమరీస్ అన్నీ మనసుకు దగ్గరగా అనిపిస్తున్నాయి. రాఖీ వచ్చిందంటే ప్రతి సంవత్సరం నాకు ఇదే అనిపిస్తుంది. మన బాల్యం తిరిగి రాకపోయినా ఆ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి. చిన్నప్పుడు ₹1 రాఖీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. దానితో ముడిపడిన ఆనందం మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఇంకా స్కూల్లో అయితే ఎవరెవరికి రాఖీ కట్టాలి అని ముందుగానే డిసైడ్ చేసి రాఖీ కట్టేవాళ్ళు. ఇప్పుడు రాఖీ సెలక్షన్ అంటేనే పెద్ద కన్ఫ్యూజన్. షాప్స్లో అన్నీ బాగా అనిపిస్తాయి, కానీ ఒక్కటి సెలెక్ట్ చేసుకోవాలంటే పెద్ద సవాలే. ఒక్క షాప్, 2 షాపులు, 3 షాపులు అలా తెలియకుండానే 10 షాపుల వరకు తిరిగేస్తాం. ఫైనల్గా ఫస్ట్ చూసిన రాఖీయే మనకి బెటర్గా అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి ఎన్ని రాఖీలు కట్టామో గుర్తుండకపోవచ్చు, కానీ రాఖీ కట్టిన ప్రతిసారి ఎప్పుడు ఒక్కటే ఫీలింగ్, సేమ్ ఎగ్జైట్మెంట్. లైఫ్లో పరిస్థితులు మారొచ్చు, ఈ బంధంలో మాత్రం ఒక చిన్న భరోసా ఎప్పుడూ ఉంటుంది. రాఖీ ఒక దారం కాదు, జీవితాంతం ఒకరికొకరు ఉన్నారనే భరోసా. హ్యాపీ రక్షాబంధన్. Shades of Shravanti, Life as I Feel It.